హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈరోజైతే రెండవ శ్రావణ శుక్రవారం. మేమైతే పొద్దున్నే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని, మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఇనాగ్రేషన్ ఉందండి వైజాగ్‌లో. మేమైతే వెళ్తున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ రోడ్డు పక్కనే కొండ అది బాగుందని చెప్పి నేను వీడియో తీశాను. చాలా బాగుంది కదా! ఇంకా మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందండి. పూజలో కూర్చున్నారు. संप्रयामि पंचामृत स्नानं शुद्धोदक स्नानं में मल्लीजलं ओम पूतन गंगे यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम आपो इष्टामय स्नानमूर्ते तदातनं ऐतदुस्वरमोदहं हस्सवाजेदहं कुसुदेवमादहं तस्मान्नमवश्यक्षेदिमदा आपो जनयदाजहं श्री नमो नारायणाय सांख्य सर्वादाय समासेन वीरवेंकट सत्यनारायण स्वामिनाथं शुद्धोदक स्नानं समर्पयामि नामं वस्त्रं में పూజ అయితే అవుతూ ఉందండి. పిల్లలు ఆకలి అంటున్నారని కిందకు వచ్చైతే పిల్లలకైతే టిఫిన్ పెట్టాం. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, లేదంటే కొత్తగా పెళ్ళైన ఇంట్లో కానీ, కార్తీక మాసంలో కానీ, కొంతమంది అయితే ఎవ్రీ ఇయర్ ఇంట్లో చేసుకుంటారు కదండి. ఇలా చేసుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుందని మన నమ్మకం. నిజంగా కూడా మనకంతా మంచి జరుగుతుందండి స్వామివారి వ్రతం చేసుకోవడం వల్ల. మేము పెళ్ళైన వెంటనే మా పెళ్లి బట్టలతోనే అన్నవరం వెళ్ళామండి. అక్కడ వ్రతం చేసుకున్న తర్వాతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం మేము. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్‌లా ఉంటది గదండీ! లేదంటే పెళ్ళైన వెంటనే మన ఇంట్లో గూడా వ్రతం పెట్టుకుంటాం గదండీ! ఆహ్, మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పే 5 కథలు ఉంటాయి గదండీ! ఆ 5 కథలు గూడా మనం భక్తి శ్రద్ధలతో వినాలంటండి. వినడం వల్ల మనకంతా మంచి జరుగుతుందంట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసున అర్పణ చేద్దామా స్వామిని మనసాలు పసుపు కుంకుమలు ఇమ్మమని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మంగళహారతులు అవి కూడా పాడారు. ఇంకా తర్వాత అయితే హోమం స్టార్ట్ చేశారండి. మనకి ఇంట్లో హోమం కాల్చడం వల్ల మనకి ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుందంటండి. చాలా మంచిదంట. మనకి హోమాల్లో చాలా రకాలు కూడా ఉంటాయి కదండీ! మనకి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కానీ, లేదంటే మనకి సంతానం కలగటం కోసం కానీ, లేదంటే మన ఆయురారోగ్యంగా ఉండడం కోసం కానీ, లేదంటే విద్యాభివృద్ధికి కానీ, ఇలా చాలా రకాల హోమాలు అయితే ఉంటాయి కదండీ! మనం ఇంట్లో హోమం కాల్చడం అనేది చాలా మంచిదంటండి. మన హోమం కాల్చడానికి అష్టమి, శుద్ధాష్టమి, బహుళాష్టమి అని, అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి ఇలా ఏ రోజైనా ఏ తిథి రోజైనా మనం హోమం అనేది కాల్చుకోవచ్చంటండి. ఇంకా పూజలు, హోమాలు అన్నీ కంప్లీట్ అయిపోయాక భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. చాలా వెరైటీస్ పెట్టారండి. చాలా బాగున్నాయి భోజనాలైతే. ఇంకా అందరైతే కిందకొచ్చేసి భోజనాలు చేస్తున్నారు. ఇంకా నేను కూడా మా పిల్లలిద్దరికీ అయితే తినిపిస్తున్నానండి. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను, మా హస్బెండ్ కూడా తినేసాం. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. Take me